హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మీకు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. ముందుగా ఒక 1 kg చికెన్ అయితే నేను తీసుకున్నాను. ఈ 1 kg చికెన్ని 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అందులో కొద్దిగా పసుపు, సాల్టు, కొద్దిగా ఫుడ్ కలరు, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత మనకు కావలసినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు నార్మల్గానే ఉండాలి అనుకుంటే కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాజీరా చెక్క, రెండు మూడు ఇలాచీలు, లవంగాలు యాడ్ చేశాను. తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నా చూడండి. ఒక 1 kg చికెన్కి నేను 1/2 kgకి కొద్దిగా ఎక్కువే నేను పెరుగు యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపి అందులో నానాలి కాబట్టి మనకి పెరుగు అనేది చికెన్ పీసెస్ ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందులో కొద్దిగా 1 స్పూను ధనియాల పౌడరు, అలాగే ఇందులో కొద్దిగా కసూరి మెంతి కూడా వేసినాను. తర్వాత ఒక నిమ్మకాయ అయితే ఇందులో పిండుకున్న చూడండి. తర్వాత మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా మంచిగా కలుపుకొని, పెరుగు ఒకవేళ గడ్డ పెరుగులాగా ఉంటే మాత్రం మొత్తం స్మాష్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది అనమాట. 2 లేదా 3 బగారాకులు అయితే ఇందులో వేసేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక సరిపడంత ఆయిల్ అయితే తీసుకోండి. బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, అంటే ఉడికిపోతాయి. చూడండి ఈ కలర్లో ఆనియన్స్ అయితే వేయించుకొని కొన్ని పక్కకు పెట్టుకోండి. అందులోకి కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఈ మనం బిర్యానీ ఏదైతే మిక్స్ చేసి పెట్టామో అందులో పుదీనా యాడ్ చేసుకొని మనము ఈ బ్రౌన్ కలర్ ఆనియన్స్ అయితే అందులో డైరెక్ట్ ఆయిల్తో సహా వేసేయండి. అంటే ఆయిల్ కూడా వేడిగానే ఉంటుంది, అందులో యాడ్ చేసేయండి. చేసిన తర్వాత చూడండి స్పూన్తోని, అంటే చేయి పెట్టద్దు, నూనె వేడిగా ఉంటుంది కదా, స్పూన్తోనైతే ఇట్లా మంచిగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేయండి. ఇప్పుడు 65 to 70 ఉడికిన రైస్ని తీసుకోండి. ఇట్లా తీసుకొని లేయర్లలాగా వేయండి. అంటే ఒక్క దగ్గర వేయకుండా ఇట్లా కొంచెం పల్చగా ఇట్లా వేసుకోండి. చూడండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 10 minutes, మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పెట్టేయండి. పెట్టేటప్పుడు మాత్రం దీనిపైన బరువు పెట్టాలండి. ఏదన్నా నేనైతే సర్వలో వాటర్ నింపి పెడతాను. పెట్టేయండి. చూడండి లిటరలీ ఒక 1/2 hour మనము హై ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అట్లా పెట్టుకున్న తర్వాత చూడండి మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మనకు ముక్క మంచిగా ఉడుకుతుంది అనమాట. మొత్తం సిమ్లోనే పెడితే మాత్రం ముక్క ఉడకదు. స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెట్టాలి ఒక 10 minutes, తర్వాత ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడికించుకోవాలి. చూడండి బాగా వచ్చింది కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఒక 2 eggs పిల్లల కోసం ఉడికించాను, సర్వ్ చేస్తున్నాను. అవి కూడా ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, బిర్యానీ అనగానే పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు బిర్యానీ అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో